ఫ్రెండ్స్, భారత్తో స్నేహాన్ని నిలబెట్టుకుంటూ రష్యా ఒక ప్రత్యేకమైన సంకేతాన్ని అందించింది. ఈ రకమైన గౌరవాన్ని ఇప్పటి వరకు అమెరికా, ఫ్రాన్స్ లేదా ఇజ్రాయెల్ కూడా భారత్కు ఎప్పుడూ ఇవ్వలేదు. సౌదీ అరేబియా, పాకిస్తాన్ మరియు టర్కీల మధ్య మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగిన 48 గంటల్లోనే ఎందుకు నవ్వుల పాలవుతుంది? చివరి నిమిషంలో ఇజ్రాయెల్ తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి ఎందుకు నిరాకరించింది? వీటితో పాటు భారత్పై ప్రభావం చూపే మరిన్ని ముఖ్యమైన వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, అన్నిటికంటే ముందుగా పాకిస్తాన్, సౌదీ అరేబియా మరియు టర్కీల మక్కా జాయింట్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒప్పందం జరిగి 48 గంటలు కూడా కాకముందే ప్రపంచవ్యాప్తంగా ఈ డీల్పై ఎగతాళి మొదలైంది. సమాచారం కోసం మీ స్క్రీన్పై ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది. యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని అనేక ప్రాంతాలపై మిస్సైళ్లు మరియు డ్రోన్లతో దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. విశేషం ఏమిటి అంటే వీటిలో సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ కంపెనీ ఆరామ్కో ఆయిల్ రిఫైనరీపై కూడా డ్రోన్ దాడి జరిగింది. దానివల్ల రిఫైనరీలోని ఒక భాగంలో మంటలు చెలరేగాయి. అయితే ఈ దాడుల్లో రిఫైనరీలోని ఏ ఉద్యోగికి గాయాలు కాలేదు. సరైన సమయంలో సౌదీ అరేబియా ఆ మంటలను అదుపులోకి తెచ్చింది. ఇవే కాకుండా హౌతీలు రెడ్ సీ ఒడ్డున ఉన్న సౌదీ అరేబియాకు చెందిన ఎన్బు పోర్ట్ సిటీపై కూడా మిసైల్ దాడులు చేశారు. అయితే హౌతీలను సౌదీ అరేబియా 2014లోనే ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అలాగే 2022లో ఐక్యరాజ్య సమితి కూడా హౌతీలను ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. సో ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటి అంటే సౌదీ అరేబియా, పాకిస్తాన్ మరియు టర్కీల మధ్య కుదిరిన ఈ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్లో కేవలం ఏదైనా బయట దేశం దాడి చేయడం గురించే మాట్లాడలేదు. అందులో స్పష్టంగా రాసి ఉంది, ఒకవేళ ఏ దేశం మీదైనా ఉగ్రవాద దాడి జరిగినా సరే మిగిలిన దేశాలు సహాయం చేయడానికి ముందుకు వస్తాయి. అయితే ఇప్పుడు ఇక్కడ సౌదీ అరేబియాపై ఉగ్రదాడి జరిగింది. హౌతీలను కేవలం సౌదీ అరేబియా మాత్రమే కాకుండా ఐక్యరాజ్య సమితి కూడా ఉగ్రవాద సంస్థగానే పరిగణిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మక్కా మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ ప్రకారం ఈ దాడి కేవలం సౌదీ అరేబియాపై జరిగిన దాడి మాత్రమే కాదు, పాకిస్తాన్ మరియు టర్కీలపై జరిగిన దాడి కూడా అవుతుంది. కానీ ఇది జరిగినప్పటికీ హౌతీల దాడిపై సౌదీ అరేబియాకు సహాయం చేయడానికి పాకిస్తాన్, టర్కీలు ముందుకు రాలేదు. టర్కీ కానీ పాకిస్తాన్ కానీ హౌతీలపై దాడి చేయడానికి తమ సైన్యాన్ని పంపలేదు. ఎలాంటి ఆయుధాల మోహరింపు కూడా చేయలేదు. అంటే వీరి వైపు నుంచి ఎలాంటి మిలిటరీ స్పందన కనిపించలేదు. సౌదీ అరేబియా ఇప్పటికీ ఒంటరిగానే హౌతీల స్థావరాలపై వైమానిక దాడులు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఒంటరిగానే హౌతీలతో పోరాడుతుంది. సో ఇలాంటి సమయంలో అసలు ఈ మక్కా మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ అంతర్జాతీయంగా గుర్తించబడిన సౌదీ అరేబియా సరిహద్దుల లోపలే ఈ దాడి జరిగింది. అయినా సరే టర్కీ, పాకిస్తాన్ల నుంచి ఎలాంటి సైనిక స్పందన రాలేదు. అందుకే ఈ మక్కా మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ కేవలం కాగితాలకే పరిమితమైన ఒప్పందంగా మిగిలిపోతుందని రక్షణ రంగానికి చెందిన చాలామంది నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే హౌతీలు ఇరాన్ యొక్క ప్రాక్సీ గ్రూప్. అంటే వారు ఇరాన్ చెప్పినట్లే నడుచుకుంటారు. అందుకే ఇరాన్ హౌతీల ద్వారా సౌదీ అరేబియాపై దాడి చేయించి ఈ మక్కా మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ను పరీక్షించడానికి ప్రయత్నించి ఉండవచ్చనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ 3 దేశాలు కేవలం కలిసికట్టుగా ఉంటామని మాటలు మాత్రమే చెబుతున్నాయా, లేక క్షేత్రస్థాయిలో ఏమైనా చేస్తాయా అని చూడడానికి ప్రయత్నించి ఉండవచ్చు. ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికైతే టర్కీ మరియు పాకిస్తాన్ సౌదీ అరేబియాకు మద్దతుగా హౌతీలపై ఎలాంటి సైనిక చర్య తీసుకోలేదు. అయితే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే వీరు హౌతీలకు వ్యతిరేకంగా ఒక్కటిగా వచ్చి తమ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ గౌరవాన్ని కాపాడుకోలేకపోతున్నారు. సో రేపు పొద్దున్న ఇరాన్ మళ్ళీ సౌదీ అరేబియాపై దాడి చేస్తే ఆ సమయంలో ఈ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ పరిస్థితి ఏమిటి మీకు గుర్తుండే ఉంటుంది. 2024 జనవరి నెలలో ఇరాన్ స్వయంగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో కూడా దాడులు చేసింది. అందులో 2 పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో జైష్ అల్ అదల్ అనే ఉగ్రవాద సంస్థ స్థావరాలపై దాడులు చేశామని ఇరాన్ చెప్పింది. ఈ దేశాలు ఈరోజు హౌతీల విషయంలోనే కలిసి రాలేకపోతుంటే రేపు భారత్, పాకిస్తాన్ మధ్య కానీ లేదా ఇరాన్, సౌదీ అరేబియా మధ్య కానీ మళ్ళీ మిలిటరీ ఘర్షణ మొదలైతే ఆ సమయంలో ఈ మక్కా జాయింట్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ పరిస్థితి ఏమవుతుంది?
ఏది ఏమైనా హౌతీల దాడి తర్వాత ఈ మక్కా మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ నమ్మకం దానంతటదే తగ్గిపోయింది. వచ్చిన మొదటి పరీక్షలోనే ఇది విఫలమైంది. ఇప్పటి నుంచే ఈ 3 దేశాలు ఈ ఒప్పందాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాయి. కానీ వీరు మాత్రం దీనిని ఇస్లామిక్ నాటోగా మారుస్తామని, ఇతర ముస్లిం దేశాలను ఇందులో చేరుస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. సో ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక తరువాతి అప్డేట్ భారత్ మరియు రష్యాలకు సంబంధించి వస్తుంది. భారతీయులు రష్యాను తమ అత్యంత ఆప్త మిత్రుడిగా ఎందుకు భావిస్తారో రష్యా మరొకసారి నిరూపించింది. సమాచారం కోసం మీ స్క్రీన్పై రష్యా ఆస్ట్రోనాట్ల వీడియో వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోను రష్యా వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భారత్ కోసం పంపించారు. భారత్ వలస పాలన నుంచి విముక్తి పొంది ఆత్మనిర్భరత మరియు సమృద్ధి మార్గంలో గణనీయంగా ముందుకు సాగింది. భారత్ స్వాతంత్ర దినోత్సవం కూడా దగ్గర పడుతుంది. ఆగస్టు 15న భారతదేశమంతా ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుంది. కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో భారత్కు చెందిన వ్యోమగామి ఎవరూ లేరు. ఇలాంటి సమయంలో కొన్ని నెలల క్రితం రష్యా తన వ్యోమగాములను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు పంపినప్పుడు వారిని భారత త్రివర్ణ పతాకంతో పంపించారు. ఈ వీడియోలో రష్యా వ్యోమగాముల చేతిలో మీరు దానిని చూడవచ్చు. రష్యన్ వ్యోమగాములు దానిని చేతిలో పట్టుకున్నారు. దీనితో పాటు రష్యన్ వ్యోమగాములు తమ చేతుల్లో కొన్ని పోస్టర్లను కూడా పట్టుకున్నారు. వాటి ద్వారా స్పేస్ ప్రోగ్రాంలో భారత్ మరియు రష్యాల భాగస్వామ్యాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనితో పాటు రష్యన్ వ్యోమగాములు భారత్ రష్యాల స్నేహం గురించి మాట్లాడారు. భారత్ చేపడుతున్న గగన్యాన్ మిషన్ గురించి చెబుతూ రష్యా భారత్కు ఎలా మద్దతు ఇస్తుందో, భారత్ యొక్క స్పేస్ మిషన్ కల నెరవేరడంలో ఎలా సహాయపడుతుందో వివరించారు. నిజానికి చూస్తే ఈ చిన్న సందేశాన్ని చూపించడానికి రష్యా వేల కోట్లేమీ ఖర్చు చేయలేదు. కానీ నేలపైన, గాలిలోనూ, నీటిలోనూ మీరు వేడుకలు చేసుకోండి, మేము మీకోసం త్రివర్ణ పతాకంతో అంతరిక్షంలో వేడుకల్లో భాగమవుతాము అని ఈ చిన్న పని ద్వారా చూపించడం ఎదుటి దేశం భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఎంతగా ప్రయత్నిస్తుందో, మనల్ని ఎంత గౌరవిస్తుందో, మన స్నేహం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది. అయితే ఇలాంటి విషయాలు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లేదా మరే ఇతర పాశ్చాత్య దేశాల నుంచి మనకు ఎప్పటికీ కనిపించవు. భారత్ పాశ్చాత్య దేశాలతో వ్యాపారం, ట్రేడ్ లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం సంబంధాలను ఏర్పరచుకోగలదు. కానీ భారత్కు రష్యాతో ఉన్న సంబంధాల్లో లభించే భావోద్వేగాలు మరే ఇతర వెస్ట్రన్ కంట్రీతోనూ లభించవు. ఆగస్టు 15 రావడానికి ఇంకా 5 రోజులు మిగిలి ఉన్నాయి. కానీ అందరికంటే మొదటి శుభాకాంక్షలు రష్యా వైపు నుంచే భారత్ ప్రజలకు వచ్చాయి. దీనికి రష్యాకు ఒక థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఇక తరువాతి అప్డేట్ భారత్ మరియు బంగ్లాదేశ్లకు సంబంధించింది వస్తుంది. ఈరోజు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ తారిక్ రెహమాన్ భారత హై కమిషనర్ దినేష్ త్రివేది గారితో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారని వార్తలు వస్తున్నాయి. వీరే ఇండియన్ హై కమిషనర్ను ఆహ్వానించారు. షేక్ హసీనా ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత తారిక్ రెహమాన్ భారత్కు చెందిన ఒక ఉన్నతాధికారితో సమావేశం అవ్వడం ఇదే మొదటిసారి. దృశ్యాలను చూస్తుంటే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మరియు మోడీ ప్రభుత్వానికి మధ్య షేక్ హసీనా భవిష్యత్తు గురించి తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్ రిలీజ్లో షేక్ హసీనాను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని భారత్ను కోరామని, షేక్ హసీనాను భారత్ త్వరలోనే బంగ్లాదేశ్కు అప్పగిస్తుందని ఆశిస్తున్నామని తెలిపింది. దీనితో పాటు విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీని హత్య చేసిన నిందితులు భారత్కు పారిపోయారని, వారిని వెస్ట్ బెంగాల్ నుంచి అరెస్ట్ చేశారని, వారిని కూడా తిరిగి బంగ్లాదేశ్కు అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని కోరినట్లు బంగ్లాదేశ్ చెప్పింది. ఇక చివరి అప్డేట్ ఇజ్రాయెల్ మరియు గాజాలకు సంబంధించింది వస్తుంది. ఫ్రెండ్స్, బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ యొక్క అతిపెద్ద నిబంధనను అంగీకరించడానికి నిరాకరించారు. దీని తర్వాత బోర్డ్ ఆఫ్ పీస్కి దూరంగా ఉండి భారత్ సరైన పని చేసిందని చెప్పడం సరిపోతుంది. సమాచారం కోసం మీ స్క్రీన్పై స్క్రీన్ షాట్ ఉంది. గాజాలో శాంతిని నెలకొల్పడానికి మరియు గాజా పునర్నిర్మాణం కోసం డొనాల్డ్ ట్రంప్ ఒక బోర్డ్ ఆఫ్ పీస్ను ఏర్పాటు చేసిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అందులో 15 పాయింట్ల గాజా పీస్ ప్లాన్ కూడా ఉంది. సో దాని ప్రకారం ఇజ్రాయెల్ దశల వారీగా గాజా నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలి. అంటే ఒక్కసారిగా మొత్తం ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెళ్ళిపోవు. నిర్ణయించిన దశల ప్రకారం క్రమంగా వెనక్కి తగ్గుతాయి. అయితే ఇజ్రాయెల్ సైన్యం ఎంతవరకు వెనక్కి తగ్గాలి అన్నది కూడా ఈ ప్లాన్లో ఎల్లో లైన్ ద్వారా నిర్దేశించారు. అంటే ఈ ఎల్లో లైన్ ఒక నిర్దిష్ట సరిహద్దులా పనిచేస్తుంది. ఇజ్రాయెల్ బలగాలు ఆ లైన్ వరకు వెనక్కి వెళ్ళాలి. ఆ తర్వాత ఆ ప్రాంతంలో
అంతర్జాతీయ స్థిరీకరణ బలగాలు భద్రతా బాధ్యతలు చేపట్టే విధంగా ఈ ప్లాన్ రూపొందించారు. అయితే హమాస్కు ఉన్న నిబంధన ఏమిటి అంటే వారు ఆయుధాలను వీడి లొంగిపోవాలి. ఒకవేళ హమాస్ అలా చేస్తే తాము కూడా తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ చెప్పింది. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో గాజా పీస్ ప్లాన్ను అమలు చేసే సమయం వచ్చేసరికి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇజ్రాయెల్ ఈ 15 పాయింట్ల డాక్యుమెంట్ను నేరుగా తిరస్కరిస్తుందని, ప్రస్తుతానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గాజా నుండి ఎలాంటి ఉపసంహరణ చెయ్యవని చెప్పారు. హమాస్ నిజంగా ఆయుధాలను వీడి తమ ఆయుధాలన్నిటినీ లొంగిజేసే వరకు తమ సైన్యం గాజా నుండి వెనక్కి తగ్గదని నెతన్యాహు తెలిపారు. ఇది నెతన్యాహు చెబుతున్న మాట. సో ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ యుద్ధం ముందు నువ్వా లేక ముందు నేనా అన్నట్టే నడుస్తుంది. ముందు హమాస్ ఆయుధాలు వీడి లొంగిపోతేనే తాము వెనక్కి తగ్గుతామని ఇజ్రాయెల్ అంటుంది. మరోవైపు ముందు ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఎల్లో లైన్ వరకు వెనక్కి తీసుకుని దాడులను ఆపివేస్తేనే తాము ఆయుధాలను లొంగజేస్తామని హమాస్ అంటుంది. అది కూడా నేరుగా ఇజ్రాయెల్కు కాకుండా యుఎస్ మద్దతుతో పాలస్తీనా అడ్మినిస్ట్రేషన్కు లొంగిపోతామని చెబుతుంది. ఈ గందరగోళంలోనే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ పీస్ చేసిన కష్టమంతా వృధా అయిపోతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ముందు ఆయుధాలు వీడడానికి హమాస్ ఒప్పుకోవడం లేదు, అలాగని ముందు సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి ఇజ్రాయెల్ ఒప్పుకోవడం లేదు. నివేదికల ప్రకారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇప్పటికీ గాజాలోని 50% పైగా ప్రాంతంలో మోహరించి ఉన్నాయి. మరియు ఈరోజు కూడా మిగిలిన భాగంలో హమాస్పై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.